నేను ఎవరిని కొట్టాను, కొడితే మర్చిపోయేదాకా కొట్టాను. సినిమా మీదకి అతని పర్సనల్ కెరీర్ మీదకి సినిమా మీదకి అనేది ఏమనేది కాంట్రవర్సీ ఏం కాదు. ఆయన ఇంకా ప్రమోషన్ లెక్క మేము వాడుకుంటున్నాం. రాజ్ తరుణ్ అనే హీరో పేరు కూడా మారుమూల గ్రామాల్లో కొంతమంది తెలియకపోవచ్చు. ఒక పప్పు ఆవకాయ వేసుకుంటాం, దాని పక్కన నెయ్యి కూడా ఉంది ఇక్కడ. అలాంటి సినిమా ఇది. మటన్ బిర్యానీ కావాలా, చికెన్ బిర్యానీ కావాలా, అన్నీ ఉంటాయి ఇక్కడ. నేను ఉండేది ముంబైలో కదండి, ఏం డిస్కస్ కాలేదు. సూపర్ భయ్య. పురుషోత్తం అనే సినిమా చూశాను భయ్య. ఉదయం 8:30కి వచ్చాను. టిఫిన్ చేయకుండా వచ్చాను నేను జనరల్గా, కానీ ఇప్పుడు ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందంగా ఉంది. సూపర్ డూపర్ హిట్ భయ్య. ఒక్క ముక్కలో చెప్పాలంటే రామాయణం గురించి, మహాభారతం గురించి ఈ మధ్యకాలంలో దాదాపుగా 400 కోట్ల నుంచి 500 కోట్ల దాకా సినిమాలు చేస్తున్నారు. కానీ 4 కోట్ల నుంచి 5 కోట్ల సినిమానే, కానీ చాలా వివరంగా, చాలా క్లుప్తంగా చెప్పిన సినిమా ఇది. ఇలాంటి సినిమా ప్రతి ఒక్క సినిమా ప్రేమికుడిగా, సినిమాని ప్రేమించే ప్రతి వ్యక్తి చూడాల్సిన సినిమా అండి ఇది. తప్పకుండా ఇలాంటి సినిమాని ఆదరిస్తారని, తెలుగు ప్రేక్షకులు కాకుండా ఎన్ఆర్ఐ పార్టీలు అందరూ కూడా ఈ సినిమా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. సార్ ఒకటి, ఇది పర్సనల్, ఎప్పుడు పర్సనలే. నాకు 100 ఎఫ్ఐఆర్లు ఉండొచ్చు లోపల, బయట వస్తే నా జీవితం నాదే, నా ప్రొఫెషన్ నాదే. ప్రొఫెషన్తో ఇప్పుడు కూడా ఫ్యామిలీ లైఫ్ని కానీ పర్సనల్ లైఫ్ని కానీ ఇన్వాల్వ్ చేయకూడదండి. ఇది చాలా రాంగ్. ఓకేనండి, 100%. 100కి 150 రోజులు దీనికి పండుగ చేసుకో అవసరం అయితే. రేటింగ్ 5కి 5 అండి. దీనిలో ఎలాంటి డౌట్ లేదు, 100%. ఎందుకంటే ఒక పప్పు ఆవకాయ వేసుకుంటాం, దాని పక్కన నెయ్యి కూడా ఉంది ఇక్కడ. అలాంటి సినిమా ఇది. మటన్ బిర్యానీ కావాలా, చికెన్ బిర్యానీ కావాలా, అన్నీ ఉంటాయి ఇక్కడ. అలాంటి సినిమా ఇది. చాలా బాగా అనిపించిన స్టోరీ. అండ్ రాజ్ తరుణ్ భయ్య గురించి బిగ్ ఫ్యాన్గా, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇట్లాంటి మంచి బిగ్ హిట్ పడ్డది. అండ్ పెద్ద పెద్ద ఆర్టిషన్స్ వర్క్ చేశారు. అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. బీజిఎం కూడా మస్తు అనిపించింది. ప్రతి ఒక్క సాంగ్, ఇంటర్వెల్ సీన్ చాలా బాగుందన్న. అంటే ఒక 50 డేస్కి అతను అరణ్యవాసంకి వెళ్ళిన రామునికి ఎట్లయితే ఎదురవుతుందో అని రాజ్ తరుణ్ భయ్య కూడా అట్లా ఎదురయ్యాదో ఆ సీన్ అదేని విజువలైజేషన్ పెట్టి ఇంటర్వెల్ సీన్ పెట్టిండు. చాలా బాగా అనిపించింది అన్న ఇంటర్వెల్ సీన్. సినిమా మీదకి అతని పర్సనల్ కెరీర్ మీదకి సినిమా మీదకి అనేది ఏమనేది కాంట్రవర్సీ ఏం కాదు. ఆయన ఇంకా ప్రమోషన్ లెక్క మేము వాడుకుంటున్నాం తప్ప అట్లా ఏం లేదు. ప్రతి ఒక్కటి పర్సనల్ లైఫ్ అనేది రుద్దద్దు. ఇలాంటి అఫేర్స్ అనేది ప్రతి పర్సన్ లైఫ్లో ఉంటాయి. మీకుండొచ్చు, నాకుండొచ్చు, ప్రతి పర్సన్కి లైఫ్ ఇలాంటివి ఉంటాయి. ఆటుపోట్లన్నీ ఎదురవుతూ ఉంటాయి. ఇట్లాంటి మన పెద్ద ఆర్టిస్ట్కి, పెద్ద హీరోకి ఇట్లాంటివి ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ అధిగమించుకుంటూ పోవాలి. రాజ్ తరుణ్ భయ్యకి మంచి హిట్లు రావాలి. యా డెఫినెట్లీ యూత్ కనెక్ట్ అవుతుంది. అండ్ ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది. ఏముందన్న యూత్ కనెక్ట్ అవుతుంది. ఏమన్నా డ్రగ్స్, సిగరెట్ స్మోకింగ్ అవన్నీ యూత్ కనెక్ట్ అవుతాయి. ఇది ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫ్యామిలీ అందరూ వచ్చి ఒక మంచి 2.5 hours మంచిగా తీరిగా కూర్చొని సంతోషంగా నవ్వుకుంటూ చూడాల్సిన మూవీ ఇది. యా డెఫినెట్లీ పెద్ద హిట్ పడ్డదని చెప్పొచ్చు. రామ్ భీమన్న డైరెక్షన్ లో రాజ్ తరుణ్ భయ్యకు ఒక పెద్ద హిట్ పడ్డదని చెప్పొచ్చు. నో బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్, డై హార్డ్ ఫ్యాన్ రాజ్ తరుణ్. నో యాక్చువల్లీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఉండే. ఆయన ఉయ్యాల జంపల మూవీ వచ్చినప్పటి నుంచి నేను నా కాలేజ్ డేస్లో అందరూ చూడడానికి రాజ్ తరుణ్ లెక్క ఉన్నావన్నారు. సో అతను రాజ్ తరుణ్ లాగా ఉన్నందుకు బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్. కాలేజ్ డేస్ నుంచి రాజ్ తరుణ్ అంటే చాలా ఇష్టం. 4.5 ఇస్తాను. జనరల్గా నేను మూవీస్ చూడను, అందులో మంచి మూవీసే చూస్తాను. అందులో ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. చాలా బాగుంది. అండ్ డైలాగ్స్ చాలా బాగుంది. ఇందులో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఫ్లవర్స్ అమ్మే వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి, రైతుల గురించి చాలా బాగా చూపించారు. డైలాగ్స్, ఫైటింగ్స్ అండ్ చాలా బాగున్నాయి. పురుషోత్తముడు అని టైటిల్ పెట్టాడు కదా, ఎందుకు పెట్టారు, అసలు తన క్యారెక్టర్ ఎలా ఉంది? సో హీరో క్యారెక్టర్ నిజాయితీగా ఒక హార్డ్ వర్క్ చేస్తూ ఏ సపోర్ట్ లేకుండా తనను నమ్ముకున్న వాళ్ళకి మంచి చేశారు. సో అందుకే పురుషోత్తముడు అనే టైటిల్ ఇచ్చారు. ఈ మధ్య రాజ్ తరుణ్ పైన మీడియాలో చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కదా మేడం, సినిమా పైన ఏమైనా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? మూవీ పైన ఇంపాక్ట్ అయ్యేది. ఇది ప్రొఫెషన్, అది పర్సనల్ కదా. సో అలా కనెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. నాకు సినిమాకి ఎందుకు వచ్చారు మరి? నేను జనరల్గా మూవీస్, అందులో ఒక డైలాగ్స్ ఉంటుంది. నేను ఎవరిని కొట్టాను, కొడితే మర్చిపోయేదాకా కొట్టాను. సో అదే డైలాగ్ నేను కొట్టాను. జనరల్గా మూవీస్ చూడను, చూస్తే మంచి మూవీస్ చూస్తాను. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? చాలా బాగుంది. 5కి 4 ఇవ్వచ్చు.
రాజ్ తరుణ్ పురుషోత్తముడు సినిమా ఇప్పుడే చేశాను. సాధారణంగా మూవీస్ ఎప్పుడైనా కానివ్వండి అంటే ఒక తూనిక ఉంటుంది కదా, కొలతలు అంటే కొన్ని పాటలు ఉండాలి, కొన్ని ఫైట్లు ఉండాలి, ఇలా అయితే సినిమా హిట్ అవుతుంది అనే తూనికలతో తీసే ఈ రోజుల్లో వాటన్నిటికీ భిన్నంగా సినిమా బాగుండాలి, నేను ఒక మంచి ప్రయత్నం చేయాలి, ఈ సినిమా డెఫినెట్గా ఒక మార్పు కావాలి, సమాజానికి ఏదైనా ఒక మంచి చెప్పాలి అనే ఉద్దేశంతో కమర్షియల్ పాయింట్గా సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. ఇది నేను ఒక మామూలు సామాన్య ప్రేక్షకుడిగా చెప్తున్నానండి. ప్రతి షాట్కి కూడా సీన్కి కూడా నిజంగా ఎంత డెప్త్ ఉందంటే ఆ డెప్త్ని బాగా వర్కౌట్ చేశాడండి డైరెక్టర్. డెఫినెట్గా యూత్కి ఎక్కుతుందండి. యూత్ మీరు ఎప్పుడు కూడా ఏదో బూత్ ఉంటే బాగా చూస్తారనా లేకపోతే అదంతా అబద్ధం అండి. యూత్ డెఫినెట్గా హార్ట్ టచింగ్గా కరెక్ట్గా కన్వే చేయగలిగితే డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. ఈ సినిమాకి యూతే కాదు రిపీటెడ్ ఆడియన్స్ కూడా వస్తారని నమ్మకం ఉందండి నాకు. ఈ మధ్య తన పైన కొంత పర్సనల్గా చాలా ఇది జరిగింది కదా, ఇష్యూస్, ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది అసలు ఉండదండి. ఎందుకు ఉండదంటే చెప్తాను. ఒకటి కరెక్ట్గా కనుక కనెక్టివ్గా చెప్పగలిగితే కనుక అసలు అదంతా ఆడియన్ అది పట్టించుకోడండి. ఇంకోటి రాజ్ తరుణ్ అనే హీరో పేరు కూడా మారుమూల గ్రామాల్లో కొంతమంది తెలియకపోవచ్చు. ఆడియన్ చూసేది ఏంటి, సినిమా చూస్తాడు. ఆ చూసే సినిమా అంటే ఆడియన్కి రాజ్ తరుణ్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఈ ప్రేమ కథలు ఇవేవి పట్టవండి. సినిమాకి చూస్తాం. నా దృష్టిలో ఈ సినిమా ఈ సంవత్సరంలో ద బెస్ట్ మూవీ అండి. నేను 5కి అయితే అవుట్ ఆఫ్ 5 డెఫినెట్గా 4 ఇస్తానండి. చాలా బాగా అనిపించిందండి. నేను వేరే వాళ్ళ సినిమా చూసి ఈరోజు నా సినిమా చూసుకుంటూ అర్చన చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా బ్యూటిఫుల్ ఉన్నారు మీరు విలేజ్లో. అవును, థ్యాంక్ యూ అండి. ఆడియన్స్కి ఏం చెప్తారు మేడం? ఆడియన్స్కి చెప్తాను, అందరు ప్లీజ్ తప్పకుండా చూడాలి. ఈ హాసినికి చూడాలి. అంటే మరాఠీ అమ్మాయి కానీ తెలుగు నేర్చుకున్నాను, మీ గురించి మీరు ప్లీజ్ చూడాలి అందరూ. రాజ్ తరుణ్ గారు మూవీ చూసారా? రాజ్ తరుణ్ గారు మూవీ అంటే అర్థం కాలేదు. రాజ్ తరుణ్ గారు లేదు చూస్తారు కదండి, వచ్చాక చూస్తారు కదా. మీతోనే ఏమన్నా డిస్కస్ చేశాడా మేడం? అంటే ఏం లేదు. నేను ఉండేది ముంబైలో కదండి, ఏం డిస్కస్ కాలేదు.